ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయ ముదీరయేత్ నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపా తమహం వందే పరమానంద మాధవం శ్రీగురూన్ దీన తారిణం శ్రీ చైతన్య ఈశ్వరం కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోప కుమారాయ గోవిందాయ నమో నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభాను సుతే దేవి ప్రణమామి. హరిప్రియే వాంఛా కల్ప తరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. श्री श्री राधा गोविंद भगवान की, श्री जगन्नाथ बलदेव सुभद्रा महाराज की, श्री कृष्ण बलराम की, श्री लक्ष्मी नरसिंहदेव भगवान की, श्रील प्रभुपाद की, श्रील गुरुदेव की, ग्रंथराज श्रीमद् भागवतम की, श्रीमद् भगवद गीता की, रामापुरम बाल भक्त वृंद की, निताय गौर प्रमनंदे. ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः. नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताय स्वामिनित्यनामिने नमः. आचार्यपादाय निताय कृपप्रदायिने गौरगातनामदाय नारयां तारिणे नमः. ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनित्यनामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतालिने. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद की जय. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. जगद्गुरु श्रील ప్రభుపాద की. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది పుణ్యాత్ములు
ఇంతమంది బంగారు కొండలు, ఇంతమంది బంగారు తల్లులు. ఎల్లరికీ తెలుగు అందరికి వస్తుంది. ఓకే, చాలా సంతోషం. సౌండ్ చేయకూడదు, నాకు కోపం వస్తుంది. నాకు చాలా తొందరగా కోపం వస్తుంది. మీరు నా వీడియోలు ఎవరు చూశారు చేయొద్దండి, తిప్పరా. సంతోషం. మధ్యాహ్నం మా నాగార్జున నాకు మంచినీళ్ళు ఇవ్వాలి, అప్పటికి ప్రసాదం లేదు. 3 దాటుతుంది, 3 పాడైంది. ఏమని చెప్పాను? 3 దాటుతుంది, 3 పాడైంది. వీడు మంచినీళ్ళు ఇవ్వకుండా సెలనొక్కున్నాడు. అంతే, సెల తీసి ఇచ్చేసాను. తర్వాత అక్కడ వాళ్ళు చెప్పాను, తీసుకెళ్ళి హోమంలో ఇచ్చామని చెప్పాను. వాడు అదృష్టం, ఇచ్చేసారు, వేరే కథ. నీ పేరు చెప్పు, నీ గిఫ్ట్ ఇవ్వద్దా? ಹೆಸರೇನು? ಬನ್ನಿ ಬಾ, ಹೆಸರೇನು? ನೀ ಗಿಫ್ಟ್ ಕೊಡ್ತಾನೆ, ಬನ್ನಿ. ಗಿಫ್ಟ್ ಬೇಡ, ನಾವು ಬೃಂದಾವನ నుంచి గిఫ్ట్ ಬಂದಿದ್ನಿ, ಅಲ್ಲಿ ಇದೆ, ಬನ್ನಿ. గిఫ్ట్ కొడుతాను, బ్యాగ్ ఇవ్వండి. అది నమ్మట్లేదు. ಹೆಸರೇನು? సంస్కృతియా? బాగుంది, చప్పట్లు కొట్టింది సంస్కృతికి. నాకెందుకు చప్పట్లు కొడుతున్నారా అనుకుంటుంది అది. మరి సంస్కృతికి మనం మాల ఇవ్వాలి కదా, ఎందుకంటే గోళ చేసింది, దానికి మాల ఇవ్వకపోతే ఎలాగా? అవునే కదా. దారా తల్లి, బా బని. మరి నీ పేరేందని చెప్పవా? కోపం వచ్చిందా? అయ్యో నీకు గిఫ్ట్ వద్దా నాన్న? కోపం వచ్చిందా నాన్న? తల్లి, అయ్యో సిగ్గా నాన్న, నీకు గిఫ్ట్ వద్దా? తల్లి, అన్నయ్యకి ఇచ్చేనా? ఇచ్చేనా వాడికి? సిగ్గే, నీకు ఇవ్వనా వాడికి ఇవ్వనా? అమ్మకి అమ్మకి అమ్మాయి తీసుకుని చప్పట్లు కొట్టింది. చిన్ని బిడ్డ కదా. అన్నమయ్య అంటాడు, చిన్ని శిశువు, చిన్ని శిశువు. నన్ను మర్చిపోయాను, ఒక 3 అగరబత్తులు వెలిగించి దేవుడి తిప్పి ఇక్కడ పెట్టండి మధ్యలో నాన్న. చిన్ని శిశువు, చిన్ని శిశువు, ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు. ఎవరి గురించి అన్నాడు అన్నమయ్య? ఎవరి గురించి చిన్ని శిశువు అన్నాడు? కృష్ణుడు గురించి కదా. అవతారాల్లో చిన్ని పిల్లవాడుగా ఉండి అల్లరి చేసిన వాడు ఎవరు కదా? చేరియ సోదకు శిశువితడు, దారుని బ్రహ్మకు తండ్రియోనితడు. ఈయనే ఫాదర్ ఆఫ్ బ్రహ్మ, ఈయనే సన్ ఆఫ్ యశోద అని చెప్పారు కదా. మరి ఆ కృష్ణుడు ఎన్నో లీలలు చేశాడు, ఒకటి కాదు. అప్పుడు చేశాడు, ఇప్పుడు చేశాడు, చేస్తూనే ఉన్నాడు. దీనికి వద్దా? ఓకే, పర్వాలేదు. కాబట్టి మనం అందరం ఆ మామూలు పిల్లవాడి గురించి తెలుసుకుంటేనే మనకి ఒక హ్యాపీ వస్తుంది. వాడు అలా చేశాడు, ఇలా చేశాడని. ఇవాళ ఇప్పుడు వచ్చే ముందు కూడా ఇక్కడ మాట్లాడితే ఏం కాదు నాన్న, ఊరికే తిప్పక నాన్న. మామూలు పిల్లవాడు చేస్తేనే మనం దాన్ని ఆస్వాదిస్తాం. కానీ భగవంతుని ఆస్వాదిస్తే ఇక్కడ పెట్టు, ఆ భగవద్గీతలో పెట్టు, అలా పెట్టు, అది పర్లే, ఉంటుందిలే, ఏం కాదు. రైట్ నాన్న. భగవద్గీతలో స్వామి నేను మళ్ళీ మళ్ళీ వస్తాను అని చెప్పాడు. పరిత్రాణాయ వినాశాయ చ ధర్మ సంస్థాపనార్థాయ. ఎప్పుడు వస్తాడు? దేనికి వస్తా అన్నాడు? ధర్మాన్ని పునఃస్థాపించడానికి వస్తా అన్నాడు.
పవిత్రుల్ని రక్షించడానికి వస్తా అన్నాడు. సాధువుల్ని. సాధువులు అంటే ఎవరు? ప్రహ్లాదుడు. సాధు అంటే ప్రహ్లాదుడు. సాధు అంటే హరిదాస్ ఠాకూరు. సాధు అంటే ప్రభుపాదులు వారు. ఇలాంటి వాళ్ళందరినీ రక్షించడానికి నేను వస్తాను అన్నారు. మనకు కూడా అలాంటి లక్షణాలే ఉంటే భగవంతుడు మనని తప్పక, అందరు చెప్పండి, అవశ్యరకిబే కృష్ణ, అవశ్యరకిబే కృష్ణ విశ్వాస పాలన కొరి. అంటే నన్ను కృష్ణుడు తప్పక రక్షిస్తాడు. మన ఫెయిత్ ఎలా ఉండాలంటే చెప్పండి, రాకే కృష్ణ మారికే మారే కృష్ణ రాకికే. ఇది బెంగాలీ. దీని అర్థం ఏంటి? ఇఫ్ కృష్ణ వాంట్ టు కిల్ యూ, నోబడి కెన్ సేవ్ యూ. ఇఫ్ కృష్ణ వాంట్ టు సేవ్ యూ, నోబడి కెన్ కిల్ యూ. అంటే మనకి స్టాంచ్ ఫెయిత్ అంటాం కదా. నాన్న మాట్లాడద్దే, నాన్న ప్లీజ్ అలా చేయకండి కొంచెం. అలా కృష్ణుడు మన రక్షిస్తాడు అనే ఫెయిత్ ఏ లెవెల్లో ఉండాలి అంటే ప్రహ్లాదుడి లెవెల్లో ఉండాలి. శరణాగతి అంటాం. శరణాగతి అంటే ఏంటి? ఇంగ్లీష్లో సరెండర్. మనం అందరం చేతులు ఎత్తి హరే కృష్ణ చెప్పాం. దాని అర్థం ఏంటి అని అర్థం లోపల ఉందా? లోపల ఉండాలిగా. పైన చేతులు, లోపల చేతలు. అవునా కదా? లోపల లోపల మనం ఎలా ఉండాలి అంటే ప్రహ్లాదుడిని. అంటే నేను ఓ పిల్లవాడికి భగవద్గీత చదవాలి నాయన అని చెప్పాను. ఎప్పుడు చెప్పాను? ఒక 24 ఏళ్ళు అయింది, 23 ఏళ్ళు. వాడు యంగ్ బాయ్ చదువుకుంటున్నాడు, పాలిటెక్నిక్ ఏమో తిరుపతిలో. అలా చాలామంది స్టూడెంట్స్కి నేను చెప్పాను. ఈ చాలామంది ఇంకా ఆ లైన్లో ఉన్నారు. భాస్కరు, మురళి, సుధీరు, కొందరు ఇస్కాన్లో ఫుల్ టైం అయ్యారు. ఈ పిల్లవాడు ఇప్పుడు నెదర్లాండ్లో ఉన్నాడు. మొన్న వ్యాస పూర్ణిమ నాడు మెసేజ్ పెట్టాడు, ప్రభు ఆల్ యువర్ గ్రేస్, నవ్ ఐఎమ్ లెక్చరింగ్ ఇన్ సో మెనీ కంట్రీస్ అన్నాడు. చాలా దేశాల్లో అతను భాగవతం అది చెప్తున్నాడు. ఇప్పటికి 1200 లెక్చర్లు చెప్పాడు. అమెరికాలో, కెనడాలో, చాలా చోట్ల. అతను, ఆ పిల్లవాడు నాతో చెప్పిన మాట ఏంటంటే, ఆ డివోటి ప్రహ్లాదుడు వాళ్ళ నాన్న హిరణ్యకశిపుడు పైనుంచి తోసేశాడు, కొండమించి తోసేస్తే కింద పడిపోయాడు కదా. పడే లోపల నారాయణ అన్నాడు కదా. నారాయణుడు చేతులు పెట్టలేదు ముందే. చూద్దాం వీడి మధ్యలో మతం మారతాడో లేదో, వీడు పార్టీ మార్చేస్తాడో లేదో అని చేతులు పెట్టలేదు. ఇంకొక అంగుళంలో కింద పడిపోతాడు, అప్పుడు చేయి పెట్టాడు. అంటే ప్రహ్లాదుడు స్టాంచ్ ఫెయిత్, అంటే అన్షేకెన్ అంటాం ఇంగ్లీష్లో. మనకి ఎప్పుడైనా కష్టం వచ్చేస్తే ఏం భక్తి అబ్బా ఇది, మార్చేద్దాం అనుకుంటాం. మన మనస్సు అలా అలా ఊగిపోతుంది. అలా ఊగకూడదు. ఉత్తమ భక్తి ఎవరిదంటే ప్రహ్లాదుడు. అందుకని ప్రహ్లాదుడిని మనం రోజు పొద్దున్నే తలుచుకుంటాం. మన పెద్దవాళ్ళు చెప్తారు. అందరూ నమస్కారం చెప్పండి, చెప్పండి అందరూ. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖ సౌనక భీష్మదాల్భ్యాన్. వీళ్ళందరూ మహాత్ములు. వీళ్ళందరినీ తలుచుకోవాలి. అందులో మొట్టమొదటి ఎవరి పేరు చెప్పావు? ప్రహ్లాదుడు గురువు ఎవరు? ముందు గురువుగారి పేరు చెప్పాలి. కానీ లైన్లో చూడండి, ఇక్కడ ఎవరు చెప్పాం ఫస్ట్ అని ఆలోచించండి. ప్రహ్లాద నారద అని చెప్పాం మనం. ముందు గురువు చెప్పాలి, చెప్పలేదు. అంటే ఎవరో కామెంట్ చేశారు, ఈవెన్ ఈ మేబీ నారద హ్యావ్ ఫ్లాస్ బట్ నాట్ ప్రహ్లాద. గట్ ఇట్? ఏమన్నా అర్థమైందా? నారదుడికి కూడా ఏమన్నా లోపాలు ఉండొచ్చేమో, ప్రహ్లాదుడికి లేవు అన్న. మీకు అర్థమైందా?
మీకు తెలుసా, నారదుడికి ఒకసారి నేను చాలా గొప్ప భక్తుడిని గర్వం వచ్చింది. ఆ మూడ్లో కృష్ణుడితో అలా నడుస్తూ, స్వామి కృష్ణమాయ అంటారు కదా, విష్ణుమాయ అంటారు కదా, అంటే ఏమిటి అన్నాడు. సరే సరే చెప్తాను కొన్ని, అదిగో ఆ రామాపురంలో దాహం వేస్తుంది, ఎవరినన్ను అడిగి మంచి తింటే అన్నాడు. ఎవరు వెళ్ళారు? నారదుడు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? బావి దగ్గరికి వెళ్ళాడు. ఒక అందమైన అమ్మాయి, పెళ్లికాని అమ్మాయి నీళ్లు తోడుతుంది, మంచి నీళ్లు అని అడగడానికి వెళ్ళాడు. వెళ్ళిన వాడు ఆ అమ్మాయిని చూసి, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అన్నాడు. అంటే ఆవిడని మా నాయన్ని అడుగుంది. వాళ్ళంతా తండా అంటారు కదా, తండా తండా అట్లాంటి వాళ్ళు. వాళ్ళ నాయన్ని అడిగాడు, ఏదో చెప్పాడు, పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిన తర్వాత ఇంకా తినేది, వినేది, కనేది. అలా కని 60 మందిని అన్నాడు. జోక్ కాదు, 60 మంది పేర్లే. ఇప్పుడు మన తెలుగు విభవ, ప్రభవ, ఇప్పుడు పరాభవనామ సంవత్సరం, ఇవన్నీ ఆయన పిల్లల పేర్లే. సరే మొత్తానికి ఈ పిల్లలకి అన్నాడు. రోజులు గడిచిపోతున్నాయి. వాళ్ళ అత్తగారు మాంగారు ఏవో కామెంట్లు చేశారు. ఈయన బాగా హట్ అయిపోయాడు. ఈయన ఎవరు పిల్లడు? బ్రహ్మదేవుడు కొడుకు కదా. పాపం సరస్వతీదేవి, మన పిల్లోడండి ఇబ్బందులు పడుతున్నాడు, మనం వెళ్ళి మారువేషంలో రక్షిద్దాం అని వీళ్ళు మారువేషంలో వెళ్ళి ఏదో అడిగారు. అడిగితే పాపం వాళ్ళ ఆవిడ ఏదో వస్త్రాలు లేవు అని అడిగితే ఏదో ఇచ్చింది. ఇస్తావు నువ్వు ఇంట్లో నేను టూట్ అన్నాడు ఈయన, ఈ నారదుడు. అన్నాక వాళ్ళు పోన్లే బాబు మీకే కష్టంగా ఉందని వాళ్ళు రిటర్న్ ఇచ్చేశారు. అలా అలా గొడవ పెరిగిపోయింది. గొడవ పెరిగిపోతే వాళ్ళ పిల్లల్లో 2-3 చచ్చిపోయేటట్టున్నారు. మాంసం తినాలి, తింటే కానీ వాళ్ళు బతకరు. మనవాడు ఒప్పుకుంటే వాళ్ళు బతుకుతారు. ఒప్పుకొని భార్య, అత్తగారు, మాంగారు నూనె ఎలా తింటాం మనం టూట్ అన్నాడు. అలా గొడవ పెరిగిపోయింది. వాళ్ళు ఎన్నో మాటలు అనేశారు. ఏంటిది, ఎలా ఉండేవాడిని, నా బతుకు ఇలా అయిపోయింది అని బాధలు పడిపోతూ ఉన్నాడు. ఆ పిల్లవాడు చచ్చిపోయాడు. ఆ బాధలో ఉన్నవాడు పడుకున్నారు. ఇంకా తిట్లు, గొడవలు, మనస్తాపం, ఈ బాధలో ఉండగా పిల్లలతో పాటు పడుకుని ఉంటే రాత్రిపూట వరద వచ్చేసింది. ఆ వరద వచ్చేసి మంచం కిందకి నీళ్ళు వచ్చేసింది. ఏందో తడిగా ఉంది. నాన్న నీళ్ళు వచ్చినాయి, నాన్న 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 అంటున్నారు పిల్లలు. ఈయన పిల్లల్ని పట్టుకున్నాడు. ఇద్దరిని అటు ఇటు పట్టుకున్నారు. ఒకరిని భుజాల మీద పెట్టుకున్నాడు. నాన్న నాన్న నీళ్లు నాన్న అన్నాడు. కాళ్ళ దగ్గర ఒకడు ఇలా ఒక్కొక్కళ్ళు ఎంతమంది పట్టుకుంటాడు, ఒక్కొక్కరు కొట్టుకుపోతున్నారు. అయ్యో నా పిల్లవాడు, అయ్యో నా పిల్లవాడు, అయ్యో 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 అంటున్నాడు. బాబు 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 అన్నాడు. పిల్లలు పిల్లలు పిల్లలేంటి అన్నాడు కృష్ణుడు. అదే పిల్లలు, నిన్ను మంచినీళ్ళు తెమ్మన్నాను, ఈ పిల్లలు ఎవరు అన్నాడు. ఇంక నారదుడు వాటర్కి పంపించి మ్యాటర్ ఎంత చేసేవా, మీకు అర్థమైందా? నీళ్లు తెమ్మని పంపించాడు. ఈ మాయ ఇది అంతాను, మీకు అర్థమైందా? ఈ మాయలోనే మనం కూడా ఉన్నాం. మాది తుముకూరు, మాది బేలూరు, మాది బెంగళూరు, మాది మైసూరు, ఇలా ఏదో ఫీల్ అయిపోతూ ఉంటాం. అసలు మనది ఈ ఊరే కాదు. అల్లిది నమ్మనే, నిలుబంది సొమ్మనే. అవునా కదా? అవునా అవునా మనం మనే అంటే ఇల్లు కదా. మన ఇల్లు ఎక్కడుంది? అక్కడుంది. మనం అక్కడి నుంచి వచ్చాం. ఇప్పుడు నేను ఉన్నాను నాన్న, ఎక్కడికి ఎలా వచ్చాను? గెస్ట్ కదా, గెస్ట్ అంతే కదా. సీటు బాగుంది, అగరబత్తి స్మెల్ బాగుంది, మైక్ బాగుంది, మీరు కొట్టే లైక్ బాగుంది, కింద ఉన్న బైక్ బాగుంది. ఇవన్నీ నాకు కావాలా? మీరు బాగా వినాలి, అదొకటే కావాలంతే. ఇక్కడ నేను కాసేపు ఉండి
మీకు ఏదో చెప్పి పిల్లలకి ఏదో ఇచ్చి నేను వెళ్ళిపోతాను. అలాగే ఈ భూమి మీద మనం కూడా కొన్నాళ్ళు ఉండి వెళ్ళిపోవాలి. కానీ వెళ్ళే లోపల మనం ఏకాగ్ర చిత్తంతో భగవంతుడిని కృష్ణుని పట్టుకోవాలి. అదే భగవద్గీతలో ప్రభుపాదుల వారు ఒక నా చెవులు చాలా మంచివి, రోజు బాగా వింటాను. నాన్న ఆకలిస్తుందా? పసి ఇదేనా? పసివాడికి పసి, మీరేం పెట్టకపోతే కసి. ఇలా ఆకలి ఎంతమందికి వేస్తుంది చేస్తండి. ఈ ప్రసాదాలు ఉన్నాయి వీళ్ళందరికీ. నేనంటే తినే రకం కాదు, నేను వినే రకం, అనే రకం, ఏదన్నా కనబడితే కొనే రకం. ఇప్పుడే అడిగాను ప్రభుని. ప్రభు అన్నారు, ప్రభు మీకు కన్నడం వచ్చాను, నాకు తన్నడం కూడా వచ్చాను. అదేదో లాంగ్వేజ్ అనుకునేరు. అర్థమైందా? తెలుగులో తన్నడం అంటే నేను ఆకలిస్తుందా? పసి ఇదే. ప్రసాదం ఏంటి ప్రసాదం చెప్పండి, వెరైటీ చెప్తాను. పులిగోరే, పాయస ఇదే, ఆಮೇಲೆ చట్నీ ఇదే, పల్లి చట్నీయా? పల్లి, మీరు పెట్టకపోతే లొల్లి. అక్కడ వెయిట్ చేస్తుంది మా సంస్కృతి తల్లి. ఆకలి వేస్తుందా తల్లి? ప్రసాదం పెట్టినా ఈ నవ్వులు పువ్వులు. నాన్న పిల్లలు ఆకలి వేస్తే చెప్పండి, మీరు అలా తింటూ వింటూ ఉండండి, నాకే అబ్జెక్షన్ లేదు. చిన్న బిడ్డలు కదా, మీరేమో గ్రేటు, నేనేమో లేటు, అది మీ ఫేటు. లోపల ఉంది ప్లేటు, అరేంజ్డ్ బై సేటు, బట్ నేను పడుకునేసరికి దాటుతుంది డేటు, అది నా ఫేటు. పాపం ప్రభు ఎంతో ఆశతో 5 కారు పంపిస్తాను 6కి వచ్చేయని ఏదో ఆశపడ్డాడు ఆయన. అసలు 5 కొంపకే చేరలేదు. వాళ్ళు కూడి పెట్టేసరికి 4 దాటింది. ఆ ప్రసాదమే వెంకటేశ్వర ప్రసాదం. అంటే కొంచెం ప్లాన్డ్గా లేకపోతే నాలాంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. అలా మీలాంటి వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. వాళ్ళు భోజనమే 4కి పెట్టారు ప్రసాదం. తగ్గ నన్ను 1 గంటకల్లా నాతో ఉపన్యాసం చెప్పించి 2 కన్నా ప్రసాదం పెడితే బాగుండేది. నాకు నిద్ర వస్తుంది, ఆకలిస్తుంది, ఏమీ చేయలేను. చివరికి తప్పక వాడిని పంపించి ఏమిటండి అని కాస్త గ్యాప్ ఇచ్చి ఒక 1 అవర్ ఏమో వాళ్ళకి చెప్పి ఇంకొచ్చాం. కానీ మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు మీరే ఒకసారి చప్పట్లు కొట్టుకోండి. ఎందుకంటే పెద్దవాళ్ళు ఉంటే ఓకే, కానీ బంగారు తల్లులు, బిడ్డలు, చిన్న బిడ్డలు అందరూ ఉన్నారు. అందరూ బంగారాలు, చక్కగా వింటున్నారు. మరి ఒక్క డౌట్ ఉండిపోయింది. కొంతమంది తిలకం పెట్టారు, మిగిలిన వాళ్ళు ఎందుకు పెట్టలేదు? సిగ్గా? లేట్ అయిపోయిందనా? నానా అందరూ తిలకం పెట్టుకోండి. మళ్ళీ వచ్చినప్పటికీ ఈసారి నేను ఎప్పుడైనా వస్తే చక్కగా సాంప్రదాయంగా ట్రెడిషనల్గా డ్రెస్ కట్టుకోండి. మీ నాన్నది పై పంచి ఉంటుంది కదా, అది కింద కట్టేయండి, అదే పంచే. అర్థమైందా? ఇంకా ఆడపిల్లలు అయితే చెప్పక్కర్లేదు, ఎలాగ బంగారు తల్లులే. మీరందరూ చెప్పండి, కట్టు, గట్టిగా కట్టు, బొట్టు, జుట్టు, అప్పుడే హిట్టు, లేతే పట్టు. మీకు కథ చెప్పాలి అనుకుంటున్నా, చెప్పనా? ఇక్కడ ಶ್ಲೋಕಂ చదవాలి, ಕನ್ನಡದಲ್ಲಿ ಇದೆ, ನನಗೆ ಗೊತ್ತಿದೆ, ನೀವು ಹೇಳಿ. సో నేను కథ చెప్పాలనుకుంది ఏమిటంటే, ఆయనకు ఫోన్ వచ్చిందా? ఆయనకు ఫోన్ వచ్చింది. ఆ ఇల్లు ఓను, ఆయనకు వచ్చింది ఫోను. ఇక నిశ్శబ్దం గాను, నేనేం చెప్తాను టోను. సరే కానీ అయితే ఆయన మంచివాడైతే ఇంట్లోకి వెళ్ళి చెప్పమని చెప్పండి. ఫోను వినరా? తినే రకం కదా, సరే వదిలేయండి. అయితే మనం సహకారము అంటాం కదా, హెల్ప్. ఆ హెల్ప్ అనేది మనం ఖచ్చితంగా చెయ్యాలి. ఎవరికి చేయగలమో, ఎంత చేయగలమో చెయ్యాలి, నిర్లక్ష్యంగా ఉండకూడదు. 2 గాడిదలు బరువు మోస్తున్నాయి. గాడిద మీన్స్ కన్నడದಲ್ಲಿ ಏನಂತಾರೆ?
కత్తే, కత్తే, తెలుగులో కత్తి. ఈ గాడిదలు రెండు మోస్తుంటే ఒక గాడిదకి హెల్త్ బాగోలేదు. నాకు చాలా బరువు ఉంది, నువ్వు ఒక మూట పైన వేసుకో, నేను కింద పడేస్తాను, నీ మీద వేస్తాడు, అప్పుడు ఇద్దరము ప్రయాణం చేయొచ్చు అని చెప్పింది. నాకేం పని, నీ బరువు నువ్వే మోసుకో అందే ఈ రెండో గాడిద. అంటే పాప దీని హెల్త్ బాగోలేదు కదా, కొండ మీద నుంచి వెళ్తుంటే అది పడిపోయింది, చచ్చిపోయింది. ఈ యజమాని ఏం చేశాడు, ఆ చచ్చిపోయిన దాన్ని గోతిలో దోసేసి ఈ 2 బస్తాలు దీని మీద వేసాడు. తీరిందా? ఇప్పుడు 4 మొయ్యాలి. ఇందాకైతే ఏదో ఒక దాంతో సరిపోయింది, పోనీ 2, ఇప్పుడు తీసాడా బెండ్, మరిందా ట్రెండ్. అందుకని హెల్ప్ చేయాలి. ఇదొక గాడిద కథ కదా. ఇంకో గాడిద కథ చెప్పారు. మనం ఎలా గుడ్గా ఉండాలో గుడ్డిగా ఉండకూడదు. ఒక దొంగలు ఇద్దరు ఏదో ఊళ్ళో దొంగతనానికి వెళ్ళారు. ఆ ఇల్లులో ఏమున్నాయంటే ఇంటి వెనకాల గాడిద, రుబ్బురోలు పత్రం తెలుసా, రుబ్బురోలు ఇది, ఇంకా ఏవో ఉన్నాయి. ఒరే నీకు 3 నాకు 3 అని అయ్యే పట్టుకుని వెళ్ళారు. వీడి సామాన్లతో వీడు వెళ్ళిపోయాడు, ఈ గాడితో ఒకడు వెళ్ళిపోయాడు. వీడు అడవి దారిలో వెళ్తుండగా గాడి చచ్చిపోయింది. గాడి చచ్చిపోతే వీడు పాపం దొంగ అయినా కూడా వాడికి బెంగ పట్టుకుంది, అయ్యో ఇట్లే వదిలేస్తాములే, చచ్చిపోయింది కదా అని గొయ్యి తీసి కప్పెట్టాడు. కప్పెట్టాక ఎత్తుకోవద్దుగా అని పైగుడ్డ తీసి ఇలా తుడుచుకున్నాడు, చెమట పడద్దు కదా, దాని మీద వేసేసి వాడు కూడా అలా పడుకున్నాడు. అప్పుడే రాజుగారు అటువైపు వస్తున్నారు. ఓహో, ఎవరో మహాత్ముడు మరణించినట్లున్నాడు, ఆ శిష్యుడు అలిసిపోయి సమాధి మీద పడుకున్నాడు అని 10,000 కట్ట అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. ఈ కాళ్ళకి దండం పెట్టి దొంగోడికి. వీడికి ఏం అర్థం కాలే. తర్వాత ఆలోచించాడు, ఓహో ఇది సమాధి అని. వాడు ఏం చేశాడు, 4 కర్రలు పట్టాడు, తర్వాత 4 గుడ్లు కట్టాడు, 4 జెండాలు కట్టాడు. ఆ తర్వాత ఏమైంది, ఇది వ్యాపారం అంతే. అలా చాలా రోజులు గడిచిపోయినాయి. కొన్ని రోజుల తర్వాత జనం బాగా పెరిగిపోయారు. ఆ జనం పెరిగిపోయినప్పుడు వీడు కూడా వచ్చాడు. ఎవడు, రెండో దొంగ. వాడిని వీడు చూశాడు. వీడు మరి మారిపోయింది కదా వేషం. వాడిని నువ్వు ఉండు వెళ్ళకో అని చెప్పాడు. అదేంటి ఈయన ఉండమంటున్నాడు అనుకున్నాడు. అందరు వెళ్ళిపోయాక ఒరే అప్పిగా అన్నాడు. మీరు నన్ను అలా పిలుస్తున్నాను అన్నాడు. ఒరే నేనేరా అన్నాడు. ఏమైందన్న, మీరు అన్నాడు. మీరు కాదా, నేనేరా. ఆ రోజు నువ్వు ఆ రుబ్బురోలు పట్టుకెళ్ళావు, నేనేమో దీన్ని పట్టుకెళ్ళాను, ఇది చచ్చిపోయింది, దీన్ని కప్పెట్టాను, వాడెవడో కట్టిచ్చాడు, నేను బట్ట కప్పాను, అలా ఇదిగో అన్నాడు. ఇది ఎందుకు చెప్పాను నేను, మనం గుడ్గా ఉండాలి తప్ప గుడ్డిగా ఉండకూడదు. ఎవరిని పడితే వాళ్ళని గాడ్ అనుకుని ఫ్రాడ్ అయిపోకూడదు. అదే భాగవతంలో చెప్పారు. చెప్పండి, అకామ సర్వకామావా మోక్షకామ ఉదారది తీవ్రేణ భక్తియోగేన విజేత పురుషం పరం. దాని అర్థం మాత్రం ప్రభు చదువుతాను, నేను తెలుగులో చెప్తాను కానీ ಅರ್ಧ ಮಾತ್ರ ಕನ್ನಡದಲ್ಲಿ ಹೇಳಿ. ತಮ್ಮ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಅರಿವನ್ನು ಕಳೆದುಕೊಂಡ ಅಷ್ಟು ಬುದ್ಧಿಶಾಲಿಗಳಲ್ಲದವರು ಐಹಿಕ ಬಯಕೆಗಳ ಶೀಘ್ರ ಪೂರೈಕೆಗಾಗಿ ದೇವತೆಗಳ ಆಶ್ರಯ ಪಡೆಯುತ್ತಾರೆ. ಸಾಮಾನ್ಯವಾಗಿ ಇಂತಹವರು ದೇವೋತ್ತಮ ಪರಮ ಪುರುಷನ ಬಳಿಗೆ ಹೋಗುವುದಿಲ್ಲ, ಏಕೆಂದರೆ ಅವರು ಕೆಳಮಟ್ಟದ ಪ್ರಕೃತಿ ಗುಣಗಳಿದ್ದಾರೆ. ಈ ಕಾರಣದಿಂದ ಅವರು ವಿವಿಧ ದೇವತೆಗಳನ್ನು ಪೂಜಿಸುತ್ತಾರೆ. ಈ ಪೂಜೆಯ ಹಲವು ನಿಯಮ ನಿಬಂಧನೆಗಳನ್ನು ಅನುಸರಿಸಿ ತೃಪ್ತರಾಗುತ್ತಾರೆ.
ದೇವತೆಗಳನ್ನ ಪೂಜಿಸುವವರು ಸಣ್ಣ ಪುಟ್ಟ ಅಪೇಕ್ಷೆಗಳಿಂದ ಪ್ರೇರಿತರಾಗುತ್ತಾರೆ. ఇక్కడ వ్యాసులు వారు భాగవతంలో ఏం చెప్తున్నారంటే అకామ సర్వకామావ అంటే నీకు అసలు కోరికలు లేవు, విష్ణువునే పట్టుకో. నీకు ఫుల్ కోరికలు ఉన్నాయి, అప్పుడు విష్ణువునే పట్టుకో. నువ్వు పార్టీ మార్చకు, అటు ఇటు వెళ్ళకు. ఎందుకని? ఆయన అన్ని కోరికలు తీర్చేవాడు. ధ్రువుడు చిన్న పిల్లోడు, వాళ్ళ నాన్న ఒళ్ళో కూర్చుందాం అనుకున్నాడు. వాళ్ళ పిన్ని ఏం చేసింది? ఇలా పట్టుకుని లాగేసింది. లాగేస్తే పిల్లోడు కింద పడిపోయాడు. చాలా కోపం కదా. ఎవరబ్బాయి అతను? రాజుగారు అబ్బాయి కదా. కోపం వచ్చింది. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. ఏం చెప్పాడు? అమ్మా అది అన్నాడు. అది అంటే పిన్ని. వాళ్ళ అమ్మ వెంటనే ఉత్తమరాలు కదా సునీత, వెంటనే నోటి మీద ఇలా చేపెట్టి, తప్పు నాన్న, మా మనుస్మరహ, ఎప్పుడు ఇతరుల చెడు కోరద్దు నాన్న, చెప్పు ఏమైంది అంటే, అమ్మ నేను నాన్నగారుల్లో కూర్చుందాం అనుకున్నాను. అప్పుడు పిన్ని నన్ను ఇలా లాగేసి నన్ను ఇన్ని మాటలు అంది. ఏమంది? ఒరే, నువ్వు మీ నాన్నగారు ఒళ్ళో కూర్చోవాలంటే నువ్వు నా కడుపును పుట్టాలిరా. నువ్వు నా కడుపును పుట్టాలంటే శ్రీమన్నారాయణ కోసం తపస్సు చేయాలిరా అంది. అంటే పోన్లే నాన్న అంటే అన్నది పిన్ని. చాలా గొప్ప మాట అంది కదా, వెళ్ళు నాయన, వెళ్ళి అవదాది ఎండ్లెస్, వెళ్ళు నాయన, శ్రీమన్నారాయణ కోసం తపస్సు చెయ్యి అని చెప్పి. ఎవరు చెప్పారు? సునీత. ఎవరితో? 5 ఏళ్ల పిల్లోడితో. ఎవరన్నా పంపిస్తారా? ఇప్పుడు ఈ మేడ మీద ఎవ్వరూ లేరు. 5 అంతస్తుల మేడ, టెర్రస్ మీదకి రాత్రి 11ంటికి పిల్లలు ఎవరన్నా వెళ్ళి, అమ్మ పైన టవల మర్చిపోయినరా అంది, తీసుకురమ్మంది. చీర ఆరేసాను మర్చిపోయానంది. ఎంతమంది రాత్రి 11ంటికి బయలు లేకుండా మేడ మీదకి ఎక్కుతారు చేస్తాను పిల్లలు? ఇది మన మేడే, వేరే వాళ్ళ మేడ కాదు. మన మేడ మనకి ఎక్కడానికి భయం. టెర్రస్ అంటే టెర్రర్, అవునా? భయం, అవునా? మరి అలాంటిది 5 ఏళ్ల పిల్లోడిని వాళ్ళ అమ్మ పోనీ ఆయన అడవికి పో అని పంపించింది. పంపిస్తే ధ్రువుడు వెళ్ళాడా? సంస్కృతి వెళ్ళాడా? నవ్వులు పూలు వెళ్ళాడు. వెళ్తుంటే విష్ణుమూర్తి ఎక్కడుంటాడు? లోపలే కదా. నారాయణ ఎవరి హృదయంలో ఉంటాడు? అందరు హృదయాల్లో ఉంటాడు కదా. వెళ్ళాడు. ఈ నారదుడు చెప్పాడు, ఇదిగో వాడు నా కోసం వెళ్తున్నాడు, పాపం వాడి గైడెన్స్ తెలియదు, ఎలా పొందాలో నన్ను, నువ్వు చెప్పు అన్నాడు. ఈయన వెళ్ళి ఎక్కడికి అన్నాడు. అడవికి వెళ్తున్నాను అన్నాడు. ఎందుకు అన్నాడు. ఎందుకేమిటి? విష్ణుమూర్తిని తపస్సు చేసి మా నాన్న కంటే పెద్ద రాజ్యం సంపాదిస్తాను అన్నాడు. కాదు బాబు, అడవి అంటే ఏమనుకుంటున్నావు? పావులు, సింహాలు, తేళ్ళు, పులులు, దెయ్యాలు, భూతాలు, పిశాచాలు, ప్రమాదం అన్నాడు. ఎవరు? నారదుడు. ఈ పిల్లోడు అయ్యి బాబు అలాగే అండి అన్నాడా? ఏమన్నాడు? సార్ మీరు నాకేమైనా హెల్ప్ చేస్తే చేయండి, లేకపోతే ఇటువైపు తుమ్కూరు వెళ్ళిపోండి అన్నాడు. అంటే నారదుడు అన్నాడు, అహో రాజన్య బాలన్ అన్నాడు. మీరు భాగవతంలో చూడండి, అహో రాజన్య బాల, అమ్మో రాజుగారు అబ్బాయి కదా, పౌరుషం కదా అని చాలా సంతోషపడి మోకాళ్ళ మీద కూర్చుని ఆ పిల్లవాడి చెవిలో చెప్పాడు. ఏం చెప్పాడు? అందరు చెప్తారా? మృదంగం పట్టుకోండి. మృదంగం ఎవరి దగ్గర ఉంది? మృదంగం తీసుకురండి. ఏం చెప్పాడు మీ అందరికి తెలుసు, 12 అక్షరాలు. అది మనకి తెలుగులో సినిమా వచ్చిందండి, దాని పేరు అంతులేని కథ. మనకేమో అంతులేని వ్యధ, ఓన్లీ సొద, పక్కన పొద, అదే మనకి వ్యధ. ఏం చేస్తాం చెప్పండి. ఓం నమో భగవతే వాసుదేవాయ.
ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. వందే కృష్ణానంద కుమార. వందే కృష్ణానంద కుమార. నంద కుమార మోహన రూప. నంద కుమార మోహన రూప. మోహన రూప మదన గోపాల. మోహన రూప మదన గోపాల. జై జగదీశ హరే. జై జగదీశ హరే. స్వామి జై జగదీశ హరే. గోవింద హరే గోపాల హరే. 1 minute जी. గోవింద హరే గోపాల హరే. గోవింద హరే గోపాల హరే. గోవింద హరే గోపాల హరే. జై జగదీశ హరే. జై జగదీశ హరే. గోవింద హరే గోపాల హరే. గోవింద హరే గోపాల హరే. వందే కృష్ణానంద కుమార. వందే కృష్ణానంద కుమార. నంద కుమార మోహన రూప. మోహన రూప మదన గోపాల. జై జగదీశ హరే. జై జగదీశ హరే. గోవింద హరే గోపాల హరే. గోవింద హరే గోపాల హరే. श्रील प्रभुपाद की, वृंदावन धाम की, राधा श्याम सुंदर भगवान की, गोविंदा।
ఇలా మనం అందరం ఇలా కూర్చుని ఆస్వాదిస్తూ ఆనందిస్తూ ఇవాళ రాత్రి పడుకుని పొద్దున్న లేకపోయినా పర్వాలేదు. అయ్యి బాబు అప్పుడే చచ్చిపోవాలా అని అనుకోకండి. ఇలా జీవించి కొద్ది రోజులు జీవించి చనిపోయినా పర్వాలేదు. ఎక్కువ కాలం జీవించి కృష్ణుని కీర్తించకుండా ఉంటే ఏంటి ఉపకారం చెప్పండి? అవునే కదా. అందుకని ఇలా కీర్తనీయ ఎప్పుడూ కీర్తించాలి. సరే, మనం గబగబా అలా చేయకుండా మా సంస్కృతి మళ్ళీ నిద్రపోకుండా అక్కడ దానికి ఆల్రెడీ నిద్ర వచ్చేస్తుంది మా చెంతలకి కదరా, నిద్ర వస్తుంది కదా. పాప రేపు స్కూల్ ఉందా? అన్యాయం నాన్న, సారీ నాన్న, సారీ. పేరేం పేరు? పేరురా తల్లి, నీ పేరు హెసరేను? సుదీక్ష. పాపం సుదీక్షంగా ఎదురు చూశారు మా కోసం. సరే నాన్న, ఇప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అని 12 అక్షరాలు ఆయన చెవిలో చెప్పారు. వాళ్ళ బాత్రూమ్కి వెళ్ళాలా? పాపం చిన్నపిల్లలు కదా, చెప్పలేదు. చెప్పానా? పర్లేదా? దూకడానికి తప్ప ఏం లేదు ఇక్కడ, పాపం వెళ్ళడానికి లేదు. ఆకలేస్తుందా? పసి ఇదే, పసిపిల్లలకి పసి ఇదే, లోపల పసి, ఈయన ఇంకా వదలలేదని కసి. అంతేనా? హెసరేను? పేరు జైవిక్. నీ పేరు? ధ్రువన్. నీ పేరు? కుశాల్. నీ పేరు? చేత. నీ పేరు? నితిన్. నీ పేరు? గౌతమ్. సిగ్గా? రేపు చెప్తావా? నువ్వు చెప్పు. ఈ పేరు? తరుణ్ తేజ్. నీ పేరు? నీ పేరు? సుజన్. మనం చేసింది భజన్. నీ పేరు? పూరి జగన్నాథ్. బలే బలే. మన వాళ్ళకి పూరి అంటే తినే పూరి తెలుసు, ఆ పూరి తెల్లు. నీ పేరే? నీ పేరు? కుశాల్. నీ పేరు? మురుగేష్. రితీష్. నీ పేరు? మళ్ళీ కుశాల్. ముగ్గురు కుశాలు వచ్చారా? అంతా కుశలం. చిన్ని బిడ్డలు. నీ పేరు? నిఖిల్. ఆర్య. నువ్వురు? మసూద్. తల్లి నువ్వు? సూపర్. నువ్వురా? వర్షిత. నువ్వమ్మా? రోహిణి. ఓ భలే భలే, గ్రేట్ నేమే. బలరాముడు వాళ్ళ తెలుసా మీకు? బలరాముడు వాళ్ళ అమ్మ. నీ పేరు? లోకేష్. ఇంకెవరు పిల్లలు? నీ పేరు? ప్రతీక. వెనకాల తల్లి ఆద్య. ఆద్య, నీకు ఏదైనా సాధ్య, ఎందుకంటే నువ్వు అసాధ్య. ఇంకెవరు పిల్లలు? నువ్వురా? గుండె తల్లి అమ్మ దివ్యశ్రీ. అదో నువ్వురా? తన్మన్. తన్మయి. తర్వాత అనురాధ. వాడు మన్విక్. సుదీక్ష. తర్వాత అమ్మ శ్రీమోహన్. వాడు? పిల్లలు మాత్రం చెప్పేయండి అందరూ, పెద్దోళ్ళు వద్దు, మళ్ళీ మాట్లాడదు. లితిక్. ఓకే ఓకే. అందరు పిల్లలు చెప్పేశారా? అందరు చెప్పేశారా? నీ చెప్పావా నువ్వు? నేను చెప్పవా నాన్న? మనం ఫ్రెండ్స్ కదా నాన్న. ఆకలేస్తుందా? పోన్లే నాన్న. అందరి చేతులతో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. శిల ప్రభుపాద్కి. మరి అడవికి వెళ్ళాడు ఎవరు? వెళ్ళి ఎన్నాళ్ళు తపస్సు చేశాడు? 6 నెలలు. ఆయన ఫిక్స్ మంత్స్ 6. 6 నెలలు ఎలా తపస్సు చేశాడు? ఒక కాలు ఇక్కడ పెట్టాడు. మీరు ఎప్పుడైనా అలా నిలబడ్డారా? సింగిల్ లెగ్ మీద. నేను రోజు సూర్యుడికి ఆదిత్య హృదయం చదువుతాను, అప్పుడు అలా ఒంటికాల మీద నిలబడతాను. ఇక్కడ మీ అందరికీ ఉంది సరుకు, కానీ ఇక్కడ స్థలం మాత్రం ఇరుకు. మీరు త్వరలో కొత్త టెంపుల్ వస్తుంది కదా, అప్పుడు ఫుల్గా ఉంటుంది. అయితే సంస్కృతి అన్న కదా నువ్వు? అన్నేనా? అన్న కదా, ఫ్రెండా? నవ్వులు పూలు. అడవిలో 3 రోజులకి కాలు మార్చేవాడు. మనం 3 సెకండ్లు నిలబడలేం. కాలు అలా పెట్టి
ఇలాగ చేతులు పైకి పెట్టి ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే, అలా కంటిన్యూ 3 రోజులకి కాలు మార్చేవాడు. అప్పుడు పండు తిన్నాడు. అది ఫస్ట్ మంత్. 2వ నెలలో 6 రోజులకు ఒకసారి కాలు మార్చి చెట్టు ఆకులు తినేవాడు. 3rd మంత్ 9 రోజులకు ఒకసారి కాలు మార్చేవాడు, చెట్టు బెరడు తిన్నాడు. 4వ నెలలో 12 రోజులకు ఒకసారి కాలు మార్చేవాడు, అప్పుడు నీళ్లు తాగేవాడు. 5th మంత్లో 15 డేస్కి ఒకసారి కాలు మార్చాడు, అప్పుడు గాలి మాత్రమే పీల్చుకున్నాడు. 6వ నెల మానేశాడు. తిండి లేదు, నీరు లేదు, పండు లేదు, గాలి కూడా మానేశాడు. గాలి కూడా పీల్చకపోతే లోపల ఉన్నటువంటి విష్ణువు గాలి లేదు, లోపల ఉన్న పరమాత్మకు గాలి లేదు. పరమాత్మ లోపల అన్ని లోకాలున్నాయి, వాటికి గాలి లేదు. దేవతలంతా వెళ్ళారు, స్వామి వాడు గాలి పీల్చుకోవట్లేదు, మాకు గాలి లేకుండా పోయింది, నువ్వు వెళ్ళు అన్నారు. విష్ణుమూర్తి వచ్చాడు, వచ్చి ప్రత్యక్షమయ్యాడు. ఈ పిల్లవాడు ఒంటి మీద ఫుల్ డ్రెస్ వేసుకోలేదు, కేవలం లంగోటి కట్టుకున్నాడు, కౌపీనం కట్టుకున్నాడు. చిన్న పిల్లవాడు, అడవి, ఎండ, వేడి, చలి ఏమీ లెక్కలేదు. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవ అంటూనే ఉన్నాడు. అంటే పరమాత్మ ఎవరికైనా 1,00,000 సంవత్సరాలు తపం చేస్తే కానీ దొరకడు. అలాంటి వాడి పిల్లవాడి యొక్క అతి తీక్షణమైన భక్తికి నీకు మాలిస్తానే, నీకు ఇస్తాను మాల, నువ్వు చెయ్యకురా గోల, నువ్వు ఒక మంచి బాల, ఈ వేళ వినవేళ. మీ అన్నయ్యకి ఇస్తాను లేవే. ఈయన 6 నెలలు తపస్సు చేసేసరికి భగవంతుడు కింద దిగాడు. ఈ పిల్లవాడు ఒంటి మీద కేవలం ఒకే వస్త్రంతో ఉన్నాడు, చిన్ని వస్త్రంతో, చిన్ని పిల్లవాడు. భగవంతుడు వచ్చి ఆయనకి దర్శనం ఇచ్చేసరికి మాట్లాడాలి కదా, మాటలు రావట్లే. ఎందుకంటే ఏం చదువుకోలేదు కదా చిన్నపిల్లోడు. ఎలా పొగడాలి భగవంతుని? భగవంతుని కీర్తించాలంటే తెలియాలి కదా. ఇప్పుడు మనం అందరం పాడుకున్నాం కదా, ఏం పాడుకున్నాం? ఓం నమో భగవతే వాసుదేవాయ, వందే కృష్ణ నందకుమార. వచ్చినప్పుడు హరే కృష్ణ పాడుకున్నాం కదా. దారిలో వచ్చేప్పుడు మాకు పెద్ద హనుమంతుడు కనపడ్డాడు. నాకు వెంటనే ఏం గుర్తొచ్చింది చెప్పనా వద్దా? మీరు కూడా చెప్పండి. కొంచెమే మృదంగం కొంచెం కొట్టు, ఎక్కువ కొట్టుకోడు, ఓకేనా? హనుమనమ్మ తాయి తందే, హనుమనమ్మ తాయి తందే, ಭೀಮನಮ್ಮ ಬಂಧು ಬಲಗೆ, ಹನುಮನಮ್ಮ ತಾಯಿ ತಂದೆ, ಭೀಮನಮ್ಮ ಬಂಧು ಬಲಗೆ, ಆನಂದ ತೀರ್ದರೆ ನಮ್ಮ ಗತಿ, ಆನಂದ ತೀರ್ದರೆ ನಮ್ಮ ಗತಿ, ಮೋಕ್ಷರಯ್ಯ ಮೋಕ್ಷರಯ್ಯ. ಹನುಮನಮ್ಮ ತಾಯಿ ತಂದೆ, ಭೀಮನಮ್ಮ ಬಂಧು ಬಲಗೆ, ಆನಂದ ತೀರ್ದರೆ ನಮ್ಮ ಗತಿ, మోక్షరయ్య. జయ భజంగ బలవీర హనుమానికి, శ్రీ మధ్వాచార్య స్వామికి. ఈ మీకు అందరికీ కన్నడం తెలుసు కాబట్టి దీని అర్థం కూడా తెలుసు కదా. హనుమే నాకు తాయి తందే, అమ్మ నాన్న హనుమంతుడే. భీమ నాకు బంధువు. ఆనంద తీర్థ అంటే ఎవరు? మధ్వాచార్యులు వారు. ఆయన నాకు మోక్షాన్ని ఇస్తారు అని ఇది మధ్వ సాంప్రదాయం గురించి పాడినటువంటి పాట. ఇప్పుడు ఈ దూడు తల మీద అలా తాకించేసరికి ఏం తాకిచ్చారు? విష్ణువు శంఖాన్ని అలా తాకించేసరికి ఇంక ఈ పిల్లవాడు చెబుతూనే ఉన్నాడు భగవంతుణ్ణి, స్వామి నువ్వు అంత కాదు ఇంత కాదు ఓ కీర్తిస్తున్నాడు. సరే చెప్పు
ఎందుకు వచ్చావు నువ్వు ఇప్పుడు అన్నారు. అంటే ఆ పిల్లవాడు అన్నాడు, దేవుడు అన్నాడు, స్వామి, ఐ హ్యావ్ కమ్ హియర్ టు కలెక్ట్ సమ్ బ్రోకెన్ గ్లాస్ పీసెస్, బట్ నౌ ఐ రిసీవ్డ్ డైమండ్ అన్నాడు. నేను ఇక్కడికి కొన్ని గాజు పెంకులు ఏరుకుందామని వచ్చాను, పగిలిన గాజు పెంకులు, కానీ నాకు ఇప్పుడు ఏం లభించింది? వజ్రం లభించింది. ఆ వజ్రం ఎవరు? కృష్ణుడు. కాబట్టి మనం అందరం ఇతరులని ఏమీ అడగక్కర్లేదు. ఏమడిగినా భగవంతుణ్ణే అడగాలి. ఎలా అడగాలి? ఇది చాలు. ఇక్కడ రోజు ఒక మాల జపం చేసేవాళ్ళు ఎవరు చేస్తండి? 2 మాలలు, 3 మాలలు, 4 మాలలు, 10 మాలలు, 16 మాలలు, రోజు ఒకటైనా చేయండి నాన్న. ఆ తర్వాత 2 టిల్ ద ఎండ్, లేకపోతే ఎముడు తీస్తాడు బెండ్, అదే ట్రెండ్. మీకు అర్థమైందా? ఎముడు వస్తాడా రాడా? ఎవరి దగ్గరికి వస్తాడు? ఎవరు తిలకం ధరించరో వాళ్ళ దగ్గరికి వస్తాడు, ఎవరు కంటిమాలు ధరించరో వాళ్ళ దగ్గరికి వస్తాడు, ఎవరు హరినామం జపించరో వాళ్ళ దగ్గరికి వస్తాడు. మరి మనం అందరం హరినామం చేస్తాం కదా, అవునా? మధ్యాహ్నం కూడా అక్కడ ఉపన్యాసంలో చెప్పాను, మీ అందరికీ తెలుసు. ఇది చిన్న ముక్కే, చెప్పుదా? మళ్ళీ చెప్పనా? రామనామ పాయాసక్కే కృష్ణ నామ సెక్కేరే, రామనామ పాయాసక్కే కృష్ణ నామ సెక్కేరే, విఠల నామ తుప్ప భజవసి, బాయ సప్పిరి శిరో, రామ నామ పాయాసక్కే కృష్ణ నామ సెక్కేరే, విఠల నామ తుప్ప భజవసి, బాయ సప్పిరి శిరో. తెలుసు కదా అర్థం? రామనామం అనే పాయసంలో కృష్ణనామం అనే చక్కెర కలిపి, విఠలనామం అనే తుప్ప, తెలుగులో తుప్ప అంటే వేరు, తుప్పాసేదో తుప్పల్లో కలిసిపోతారు, కానీ కన్నడలో తుప్ప అంటే తెలిసారా లక్ష్మణం? తుప్ప అంటే నెయ్యి, అదైందా? ఆ పాయసంలో నెయ్యి కలుపుకుని జుర్రుకోండి అని చెప్తున్నారు పురంధరదాసు. కాబట్టి మనం అందరం ఆ భగవన్నామాన్ని జపించాలి, భజన చేయాలి, కీర్తన చేయాలి, జపం చేయాలి. మనం అందరికీ భగవంతుడి యొక్క వైభవాన్ని చెప్పాలి. ప్రభుపాదుల వారు మనకు అన్నీ ఇచ్చారు, మనం వాటిని వాడుకోవాలి, భగవంతుడిని వేడుకోవాలి, భగవన్నామాన్ని పాడుకోవాలి, ఆనందంగా పడుకోవాలి. ఇది ఆఖరిది. మా ఇంట్లో భగవద్గీత ఉంది, చేయొద్దండి. అమ్మో, చేయించండి. నాకు ఒక్క భగవద్గీత శ్లోకం వచ్చు, చేయొద్దండి. చచ్చిన గొర్రెలు, గుడ్లో మెల్ల కొంతమందికి వచ్చు. మీరందరికీ నా రిక్వెస్ట్ ఏమంటే, వచ్చే కృష్ణాష్టమికి, అంటే ఈ సంవత్సరం కాదు, 2027 కృష్ణాష్టమికి 12వ అధ్యాయం 15వ అధ్యాయం 2 1 yearలో నేర్చుకుంటామన్న వాళ్ళు ఇప్పుడు చేస్తాను. 2 chapters in 1 year. ఐఎమ్ నాట్ సేయింగ్ 2 months. Sudhiksha, you can't? 2 chapters means 40 slokas in 1 year. You can't effort? Then why don't you rise? Nana, please Nana. You can, because you are Bangar Talli and you are Bangar Kondlu. Nana, ఒక 1 year టైం తీసుకోండి, 12-15 మీద దృష్టి పెట్టండి. భగవద్గీతలో ఒక శ్లోకం నేను చెప్పేస్తాను, కంక్లూడ్ చేసేస్తాను. నేనా ఆకలి వేస్తుందా? వెళ్ళిపోదామా? ఏది నీ మాలేది? మాలేది? నీకు వేయినా వద్దా? నేను వేయినా వద్దా? మళ్ళీ వేస్తుంది బంగారు తల్లి. నానా మమైవా